క్రెడాయి రాజమహేంద్రవరం చాప్టర్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న హోమ్ ఎక్స్పో ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, ఇక్కడ ప్రదర్శిస్తున్న ఉత్పత్తుల ద్వారా ఇళ్లు కొనుగోలు చేసే వారికి వారి ఇళ్లలో ఉపయోగపడే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి వీరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరిగే క్రెడాయి హోమ్ ఎక్స్పోను మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. క్రెడాయి ప్రతినిధులతో కలిసి అన్ని స్టాళ్లలో కలియ తిరిగి వారు విక్రయిస్తున్న ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన వేదిక వద్ద దుర్గేష్ ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు, క్రెడాయి గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, క్రెడాయి రాష్ట్ర చైర్మన్ ఆళ్ల శివారెడ్డి, ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ వైవి రమణారావు, నగర చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ కుమార్ తదితరులు జ్యోతి వెలిగించి హోమ్ ఎక్స్పోను ప్రారంభించారు. దుర్గేష్ మాట్లాడుతూ క్రెడాయిలో సభ్యులుగా ఉన్న వారందరూ మంచి బిల్డర్స్ అని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించారు. భవనాల నిర్మాణంతో పాటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది స్టాల్స్ పెరిగి మరిన్ని కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. క్రెడాయి హోమ్ ఎక్స్పోకు వారి హోమ్ మేకర్లను కూడా తీసుకుని వచ్చారని చమత్కరించారు. గోరంట్ల మాట్లాడుతూ ఇటువంటి ఎక్స్పోల ద్వారా భవన నిర్మాణం, ఫ్లాట్ల కొనుగోలు, గృహోపకరణాల కొనుగోలుకు 10 చోట్లకు తిరగాల్సిన అవసరం ఉండదని నిర్వాహకులను అభినందించారు. అనంతరం కందులతో పాటు చల్లా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, ప్రముఖ వ్యాపారవేత్త కంటిపూడి సర్వారాయుడిని దుస్సాలవాతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, ఎనుమల రంగబాబు, కాలిపు సాయిరాం, టీడీపీ నాయకులు రెడ్డి రాజు, క్రెడాయి ప్రతినిధులు మన్యం ఫణికుమార్, వేలుమూరి భీమశంకరం, చల్లా బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న అందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వామ్యమైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి, హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పో గారి నిలబెట్టినందుకు కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇది సక్సెస్ఫుల్ గా ఈ 3 రోజులు జరగాలని, ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రికి సుందర వందనగా తయారు చేయడంలో అద్భుతమైనటువంటి నిర్మాణ కట్టడాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభన చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం ఇవాళ మీ అందరూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి, సరికొత్త కట్టడాల విషయంలో కానివ్వండి, వాటితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి, పూర్తిగా భాషకాయించేటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండి అనంతరంగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ. నమస్కారం. రాజమండ్రి చాప్టర్ క్రెడాయి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పో ఏర్పాటు చేశారు. వినియోగదారుడికి అలాగే భవన నిర్మాణ రంగ సంస్థలకి మధ్య అనుసంధానంగా ఈ క్రెడాయి వ్యవహరిస్తుంది. ఇవాళ ఏదైతే వచ్చిన అధునాతనమైన సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం ఈ క్రెడాయి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రంగంలో వచ్చిన పెనుమార్పుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి జరుగుతున్న ఇబ్బందులు, సాధక బాధకాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఈ ఎక్స్పో చేస్తూ ఉన్నారు. క్రెడాయిలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, మిగతా వర్తకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ క్రెడాయిని చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఈ ఇల్లు కట్టుకోవడానికి కానీ, అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ, ఏదైనా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్ లో వాళ్ళకి ఏ రకంగా అన్ని సరుకులు అమ్ముతారని కూడా దీంట్లో అన్ని విధాలు ఉన్నాయి.